శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. నేను ఇప్పుడు ఈ చెప్పబోయేది ఏంటంటే, మనం పెద్దల దగ్గర నమస్కారం చేసి ఆశీర్వచనాన్ని ఎందుకు పొందాలి? పూజలైనా, నోములైనా, వ్రతాలైనా, పెళ్ళిళ్ళైనా, ఎలాగా పుట్టినరోజులైనా మనం పెద్దలకి నమస్కారం చేస్తే వాళ్ళు మనకి దీవిస్తారు, ఆశీర్వచనాన్ని ఇస్తారు. మీరు ఆశీర్వదించండి అని మనకి అంటూ ఉంటారు. అయితే ఏంటి ఆశీర్వచనం అనేది? ఎందుకు ఈ ఆశీర్వచనం తాలూకా మా ఫలితం ఏంటి అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఆశీర్వచనం అంటే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి అనేది మన వేద పురుష ఆశీర్వచనం. అంటే మనల్ని నిండా నూరేళ్ళు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తుందన్నమాట. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞానాన్ని పెద్దలకు నమస్కరించి వారి చేత ఇలాంటి ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకునే సూర్యోపస్థానంలో పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం అని మనకి చెప్పబడింది. అంటే నిండు నూరేళ్ళు ఆ సూర్యుడిని చూడగలగాలి. ప్రతిరోజు మనం సూర్యుని చూడగాలంటే మనం 100 సంవత్సరాలు హాయిగా ఆరోగ్యంగా జీవించాలి అని, అది కూడా ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించడంలో ఎంతో విలువ ఉంది. ఈ గుడ్ మార్నింగ్ అని, గుడ్ నైట్లని చెప్పడంలో అలౌకికంగా అంటే అలాంటివి ఆశీర్వచనాలు ఉండదు. మంచి మనసు నుండి వచ్చే శుభాశీస్సులు, శుభాకాంక్షలు కూడా శక్తి ఉంటుంది. దానివల్ల మేలు జరుగుతుంది. ఇది మనకి పూర్వకాలం విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకోవాలి. బ్రతికి ఉండిన శుభములు బడియవచ్చు. కాబట్టి బ్రతికి ఉండడం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా మనం సంకల్పంలో ఆయురారోగ్య భోగ భాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్ని. అందుకే దీర్ఘాయుష్మాన్ భవ అని మన పెద్దలు మనల్ని దీవిస్తుంటారన్నమాట. కోట్ల సంపదలు లభించిన ఆయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? అందువల్లే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే కదా? అలాంటి ఆయుర్దాయం అనేది కోరుకుంటే వచ్చేదా అనేది ఒక ప్రశ్న. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా అని మనకి చాలామందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే మనకి భగవంతుడు ముందే పుట్టడము మరణము అనేది రాసి పెట్టి ఉంటే మళ్ళీ దీవెనల వల్ల మనకి ఆయుర్దాయం పెరుగుతుందా అనేది చాలామందికి సందేహం. అలాంటి సందేహానికి ఇందులోని మనకి తెలుసుకుందాం అది ఎలాగా ఉంటుందో అనేది. ఆయు కర్మచ విత్తంచ విద్యానిధనమేవచ పంచైతాన్యపి సృజంతే గర్భస్థస్థైవ దేహినః అని చెప్పబడింది. అంటే ఆయుష్, వృత్తి, ధనము, విద్య, చావు ఇవి 5 జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయట. దానినే అర్థం, ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కానీ మరే ఇతర వాటి వల్ల ప్రయోజనం ఏమిటని మనకి ప్రశ్నగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. లలాట లిఖితారేఖ పరిమాష్టం నా శక్యతే అంటే భగవంతుడు నుదుట రాసి పెట్టినది ఎవరూ తొడవలేరు, మార్చలేరు, జరిగి తీరుతుందని మరికొందరి మాట. ఏది నిజం? మనది సామాన్యులకు వచ్చే ప్రశ్నే అందరికీను. ఆయుష్కు వృద్ధి క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకునటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు వ్యర్థమే కదా. ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు అనే పదం ఉన్నది. ఆయుర్వేదం అనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలుసుకొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునికి సంబంధించిన వృద్ధి క్షయాలు కూడా పరిగణింపబడమే కదా అని మనకు తెలుస్తోంది. లలాట లిఖితమైన ఆయుర్దాన్ని ఎవ్వరూ ఆ ఆయుర్దాయాన్ని మార్చలేరనేది యథార్థమైన మార్కండేయుడు, శంకరాచార్యులు వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనట మనకి తెలిసిందే. అంతేకాదు హనుమంతుడు,
విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా కూడా వరాన్ని పొందడం మనకి తెలుసు. ఇంకా విశేషం, ద్వాపరయుగంలో చనిపోయిన సాందీపమ గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన వానరవీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడా మనకి ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కానీ అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కానీ ఆయుర్దాయం పెంచుకొనట సాధ్యమే అని మనకి తెలుస్తుంది. మన పూర్వులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం అని సంకల్పం చెప్పుకొనటలో అనౌచిత్యం లేదు. శతమానం భవతి శతాయ పురుష అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని మనకి తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల ఎడల వినయ విధేయాలతో మనము ఉండాలన్నమాట. అంటే పెద్దలు మనకు కనపడినప్పుడు వాళ్ళకి పాద నమస్కారం చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి పాదాలకు నమస్కరిస్తే వాళ్ళకి మనసు కరిగి వెంటనే వాళ్ళ నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ అని అలాంటి వచనాలు మనకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనకి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేకపోతే వేద ఆశీర్వచనాలు సభలు జరిగినప్పుడు పెద్దలు పండితులు ఆ పూజనీయులు మనం సందర్శించినప్పుడు కానీ మనము చక్కగా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తే వాళ్ళు మనని దీవిస్తారు. మన జాతకంలో కానీ మన గ్రహదోషాలు కానీ ఇలాంటి మనకి ఉన్నా సరే వాటిని అధిగమించి వాళ్ళ తాలూకా ఆశీర్వచన బలం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలున్నా పోయి చక్కగా దీర్ఘాయుష్మాంతులై సకల విద్యాదులు కలిగి, అంటే బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, బ్రహ్మవాక్కు అలాంటి వాళ్ళ పెద్దలు పండితులు పూజనీయులు తలకు వాక్కు వృధా కాదు, వాళ్ళ ఆశీర్వచనం ఫలిస్తుంది అనడానికి మనం ఎన్నో నిదర్శనాలు చూసాం. కాబట్టి ఇక మీదట మనం ఇప్పటి నుంచే పిల్లలకి పెద్దల ఎడల వినయ విధేయతలు, నమస్కారం చేయుట అని ఇలాంటివి మనం నేర్చుకుని పిల్లలకు నేర్పితే ముందు భావితరాల వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని దీర్ఘాయుష్మాంతులై సకల విద్యాపారంగతులై మన సనాతన ధర్మాన్ని సంప్రదాయాల్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళ పిల్లలకు కూడా తెలియజేసి తరతరాలుగా మన భారతీయ సనాతన ధర్మాన్ని సంప్రదాయాల్ని మనకే కాకుండా మిగతా అందరికీ కూడా తెలియజేస్తారని నా తాలూకా భావన. ఈ చదివే విధానము, ఈ ఆశీర్వచనం అంటే ఏమిటి అనేది మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడతారని నా తాలూకా కోరిక. జై శ్రీరామ్.